దేశమంతా కరువుతో అల్లాడిపోతుంది. ప్రవక్త ఏలియా ఉన్నాడు ఆ దేశంలో. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. బాగా వినాలి, దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చింది. 3.5 సంవత్సరాలు ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. మొదటి వచనం 18వ అధ్యాయం మొదటి వచనం అందరం చదువుతున్నాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు, చెప్పండి ఒకసారి, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, తర్వాత మాట, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీ వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా. దేవునికి స్తోత్రం చెప్పండి. 3.5 సంవత్సరాల కరువు, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఒక వాగ్దానం వచ్చింది ఏలియా దగ్గరికి. ఏమనంటే, నేను నీకు వర్షం కురిపించబోతున్నాను అని వాగ్దానం పొందుకున్నాడు ఏలియా. తన గర్భమందు ఇప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని ఉంచాడు ఏలియా. ఇప్పుడు అందరూ అదే అధ్యాయం 41వ వచనం చదువుతున్నాను. పిమ్మట ఏలియా 41 పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయాను. కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాను. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు కాలం. ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రవక్త అయిన ఏలియాకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో ఏలియా, నేను వర్షం కురిపించబోతున్నాను అన్నాడు ఆయన. అయితే నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు వర్షం రాబోతుందని. వెంటనే ఏలియా వెళ్ళిపోయాడు. ఆహాబుతో చెప్పే ముందు ఏలియాకి విస్తారమైన వర్షం పడుతున్నట్లుగా ధ్వని వినపడింది. అనండి ఒకసారి గట్టిగా, ధ్వని వినపడింది అనండి. కానీ వర్షం వస్తుందా? రావట్లా. ధ్వని వినపడుతుంది కానీ వర్షం కనిపించట్లా. అదే అంటాడు యెషయా 37వ అధ్యాయంలో, పిల్లలు పుట్ట వచ్చిద్దరు కానీ కనడానికి శక్తి సరిపోవట్లేదు అన్నాడు. ఇప్పుడు ఏలియాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానం తన గర్భమందు ఉంది, కానీ కనడానికి శక్తి సరిపోవట్లా. ఎందుకంటే అప్పటికే ఏలియాకి వినబడిపోతుంది వాగ్దానం, కానీ కనబడట్లా. మనం కూడా చాలా కాలం అయిపోయింది వాగ్దానం తీసుకుని, వినబడుతుంది మనకి. ఎందుకు అనుకుంటున్నారు? మనకి ఇప్పటికే అర్థమైపోతుంది. లోపల బిడ్డ తన్నుతున్నాడు, 9 మాసాలు అయిపోయింది, కానీ కనడానికి శక్తి సరిపోవట్లా. వెంటనే ఆహాబుతో చెప్పాడు, ఏమనంటే, ఆహాబు వర్షం రాబోతుంది, నువ్వు ఇంటికి వెళ్ళి భోంచేయి అన్నాడు. ఆహాబేం భోంచేయిచున్నాడు. ఏలియా కర్మేలు కొండ మీద మోకాళ్ళు వేశాడు. ఈ రాత్రి దేవాదేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చాడంటే, మన బిడ్డలో ఈరోజు చాలామంది రాలేకపోయారు, కానీ మనమైతే ఈరోజు దేవుని ప్రార్థన పండుగల్లో దేవుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. చాలామంది మనవారు ఇప్పటికీ భోంచేస్తున్నారు, ఇప్పుడు కొంతమంది లైవ్ చూస్తున్నారు, కానీ మనందరం కలిపి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవాదేవుడు మనకి ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఆహాబుకి ఎందుకు ఆ ధ్వని వినపడలా? ఆహాబుకి వాగ్దానం లేదు, కానీ ఏలియాకి ధ్వని వినపడుతుంది. కారణం ఏంటి? ఏలియాకి వాగ్దానం ఉంది. ఇప్పుడు ఏలియాకి ధ్వని వినపడుతుంది కానీ వర్షం కనబడట్లా. కారణం ఏంటి? ధ్వని వినపడుతుంది, నొప్పులు వస్తున్నాయి, బిడ్డ పుట్టట్లా. ధ్వని వినబడిపోతుంది వర్షం వస్తున్నట్లుగా, కానీ కనబడట్లా. బిడ్డ పుట్టడానికి సైన్ ఏంటిది? నొప్పులు వస్తున్నాయి, అంటే ధ్వని వినబడిపోతుంది కానీ బిడ్డ పుట్టట్లా. ఆహాబు అయితే వెళ్ళి భోంచేస్తున్నాడు, బాగా వినాలి. కానీ ఏలియా కర్మేలు కొండ మీద మోకాళ్ళు వేయటం ప్రారంభించాడు. రెండు మోకాళ్ళ మధ్య తలంచుకుని, 2 మోకాళ్ళ మధ్య, అమ్మా ఈ 2 మోకాళ్ళ మధ్య తల ఉంచుకుని కర్మేలు కొండ మీద. అసలు ఎప్పుడన్నా చూసారా 2 మోకాళ్ళ మధ్య తల ఉంచుకోవడం? ఊరికే ప్రయత్నం చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. హల్లెలూయా అనండి ఒకసారి. 2 మోకాళ్ళు,
30 సెకండ్లకే 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తాను, 30 సెకండ్లకు అవ్వట్లా. కానీ ఏలియా కర్మేలు కొండ మీద ఎక్కి 2 మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని తనకిచ్చిన వాగ్దానం, ప్రభువా నాకు వినపడుతుంది నాయన, నొప్పులు వచ్చేస్తున్నాయి ప్రభువా, లోపల బిడ్డ తన్నుతున్నాడు నాయన, కానీ ఖండానికి నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభువా. వర్షం వస్తుందని నువ్వు వాగ్దానం ఇచ్చావు, ధ్వని వినబడిపోతుంది, కానీ వర్షం రావట్లా, నాకు శక్తి సరిపోవట్లా. అందుకనే మోకాళ్ళ అనుభవంలోకి వచ్చాడు. సాధారణంగా పాతకాలంలో మంత్రసాలు అండి, బిడ్డ అడ్డం తిరిగిన, లేకపోతే పేగు మెడలో వేసుకున్నా, అప్పట్లో ఆపరేషన్స్ లేని కాలంలో ఆ స్త్రీని 9 నెలల మాసపు కడుపుతో ఈ పొజిషన్లో కూర్చోబెట్టేవారు. ఈ పొజిషన్లో కూర్చోబెట్టి మెడకాయ పట్టుకుని ఈ 2 మోకాళ్ళ మధ్య తలని ఇలా పెట్టేవారు. అలా పెట్టగానే వెంటనే అడ్డం తిరిగిన బిడ్డ సుఖంగా ప్రసవం అయిపోయేవారు. అందుకే అమ్మల్ని ప్రేమించాలి అందరూ. ఈ పొజిషన్ కనడానికి శక్తి సరిపోనప్పుడు, ఏలియా కూడా వాగ్దానం ఉంది గర్భంలో, కనడానికి శక్తి సరిపోట్లా, ధ్వని వినబడిపోతుంది, పెయిన్స్ వస్తున్నాయి, కానీ కనబడట్లా, వర్షం రావట్లా. అందుకే మోకాళ్ళ మీదకి వెళ్ళాడు, 2 మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నాయన, నీ వాగ్దానం కొరకు కనిపెడుతున్నాను ప్రభువా. అయ్యా ఈ పరిస్థితులు మారాలి, ఇది ఎలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు సమస్తం చేయగలవు ప్రభువా, నువ్వు కనికరించు నాయన. ఇప్పటికే రాజుకు చెప్పేశాను, ఇదిగో ఈ కార్యం జరగబోతుందని చెప్పేశాను, అతని ఇంటికి పంపించాను, ఇదిగో నాకు వినబడుతుంది, ఈ కార్యం చేయి అని శిష్యుని పిలిచాడే ఇట్లా అన్నాడు. అటు వెళ్ళి చూసిరా మేఘం ఏమైనా కనపడిందేమో అని. శిష్యుడు వెళ్ళాడు, చూశాడు, నిరాశతో వచ్చాడు. ఏంట్రా ఏం కనపడలేదు సార్ అన్నాడు. అక్కడే ఆగు, కదలొద్దే, నేను మరలా చెప్పే వరకు అక్కడే ఉండు అన్నాడు. సరే అలా మోకాలేసి మరలా ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ సంవత్సరం నా వాగ్దానం నెరవేరాలి నాయన, ఈ సంవత్సరం ఈ వాక్కు నెరవేరాలి నాయన, మేము కడవరి ఉద్యమాన్ని చూడాలి నాయన, కడవరి వర్షాన్ని చూడాలి ప్రభువా, నువ్వు కనికరించిన ఆయన వెళ్ళి చూడు. రెండోసారి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, పార చూచి అని వాడాడు అక్కడ. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి చూశాడు, ఏమన్నా ఉందా, ఏమి లేదు సార్ అన్న. అక్కడే ఉండు, మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ కార్యం జరిగించిన ఆయన, నీ సన్నిధి నీ వాక్కు నెరవేరుస్తున్నావు నాయన, ఇది ఎలా జరుగుతుంది అన్నమాట నాయన, నిశ్చయంగా జరగబోతుంది ప్రభువా, వెళ్ళి చూడానా. మూడోసారి వెళ్ళాడు, మూడోసారి కూడా ప్రయోజనం లేదు, అక్కడే విసుగు రావట్లా. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం ఏమన్నాడు, మీరు విసుగాక ప్రార్థన చేయండి అన్నాడు. అక్కడే ఉండమన్నాడు. మళ్ళీ మోకాళ్ళు వేశాడు, కనికరపడిన ఆయన, నీ కనికరం చూపించిన ఆయన, నీ కనికరం చూపించిన ఆయన, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా, వెళ్ళి చూడన్నాడు. 4వసారి కూడా ఏం వచ్చాన్నాడు, ఏమైనా కనపడిందా అన్నాడు. ఏం కనపడలేదు సార్ అన్నాడు. అక్కడే ఉండన్నాడు. మళ్ళా మోకాళ్ళు వేశాడు, మళ్ళా మోకాళ్ళు వేసి, మా దేశాన్ని రక్షించిన ఆయన, మా డోను పట్టణంలో ఉద్యమాన్ని చూడాలి ప్రభువా, మా డోను పట్టణంలో ఉద్యమాన్ని చూడాలి ప్రభువా. ఎందరో సేవకులు కన్న కళలు నాయన, మా పితరులు కన్న కళలు ప్రభువా, మా పట్టణంలో కడవరి వర్షం తీసుకురాదు. చూడు 5వసారి కూడా వెళ్ళాడు, పార చూచాడు, ఎంత ప్రార్థన చేసినా ఫలితం రాలా. అక్కడే ఉండన్నాడు. మళ్ళీ మోకాళ్ళు వేశాడు, ప్రభువా కనికరపడిన ఆయన, ఈ కార్యం జరిగించు ప్రభు, ఈ కార్యం జరిగించిన ఆయన, కార్యం జరిగించు. 6వసారి వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, ఏం కనపడలేదు సార్ అన్నాడు. కదలొద్దు, నేను చెప్పే వరకు అక్కడే ఉండన్నాడు. అక్కడే ఉండని మళ్ళా మోకాళ్ళేసి, ప్రభువా నువ్వు కనికరపడిన ఆయన, ఆహాబుతో ఇప్పుడే చెప్పేశాను, నాకు శక్తి సరిపోవట్లేదు, ఈ వాగ్దానం నెరవేర్చు, ఈ కార్యం జరిగించు, నువ్వు కనికరపడు నాయన, నువ్వు చెయ్యి ప్రభువా, ఇప్పుడెళ్ళి చూడు అన్నాడు. 7వసారి వెళ్ళాడు, కర్మేలు కొండ మీద మోకాళ్ళు అనుభవం దిగల, ఆ ప్రార్థనాత్మను వదిలిపెట్టలా, మోకాళ్ళు దిగల, అలాగే కూర్చొని ఉన్నాడు. ఆయన మళ్ళీ లేదనంటే మరలా మోకాళ్ళ మధ్య తల పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈలోపు శిష్యుడు పరుగున వస్తున్నాడు. పరుగున వస్తున్నాడు. అయ్యా అంటూ వస్తున్నాడు. అయ్యా, ఓ దైవజనుడు, యజమానుడు అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇలా చూశాడు. చూడగానే ఏమైంది అని అనగానే వెంటనే శిష్యుడు చెప్పాడు, అయ్యా, నాకు అక్కడ అరచెయ్యంత మేఘాన్ని నేను ఎక్కడ చూశాను ప్రభువా. అరచెయ్యంత మేఘం నాకు కనపడింది బాబు, అరచెయ్యంత మేఘం నాకు కనపడింది బాబు అని సాక్ష్యం చెప్పాడు. అమ్మ, నేను ఒక మాట చెప్పనా? 4వసారి గనక ఏలియాకి విసుగొచ్చి ప్రార్థన వదిలిపెట్టేసి ఉంటే ఈ రోజుకి ఆ పట్టణం కరువులోనే ఉండేది. 5వసారి గనక విసుగొచ్చి ప్రార్థన వదిలిపెట్టేసి ఉంటే ఈ రోజుకి ఆ పట్టణం కరువులోనే ఉండేది. కానీ ఏలి అలా కాదు. 7 సార్లకు కాదు, 70 సార్లు ప్రయోజనం రాకపోయినా మోకాళ్ళు దిగకుండా ప్రార్థన ద్వారా ఆ మేఘాన్ని పైకి లాగేవాడు ఖచ్చితంగా. అమ్మా, మీరు వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి ఆమెన్ అంటుండగానే, అందరు స్వరమెత్తి ప్రభుని స్తుతిస్తుండగానే, అందరు స్వరమెత్తి ఆమెన్ ఆమెన్ అంటూ 2 చేతులు అల్లాడిస్తూ ఆమెన్ అంటుండగానే, ఎవరు కళ్ళు మూయింది అందరు కళ్ళు తెచ్చి 2 చేతులు పైకెత్తి 2 చేతులు అల్లాడిస్తూ, ఎంత స్వరం ఉంటే అంత స్వరమెత్తి, ఎంత శక్తి ఉంటే అంత శక్తితో, పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆమెన్ ఆమెన్ అంటుండగానే, అది అరచెయ్యంత మేఘమే. మీరు ఆమెన్ అంటూనే ఉండాలి. అది అరచెయ్యంత మేఘమే, చూచింది అరచెయ్యంత మేఘమే, కనబడింది అరచెయ్యంత మేఘమే. కానీ ఒక మోపైన వర్షం రాబోతుంది, ఒక మోపైన వర్షం కురవబోతుంది. అందరు 2 చేతులు పైకెత్తి ఆమేన్ అంటుండగానే, ఇదిగో డోను పట్టణం కొరకు దైవజనులు అందరూ అదే ప్రార్థన చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆ మేఘాన్ని చూస్తామని, ఓ రాలేదు, ఈ సంవత్సరం ఆ మేఘం చూస్తామని, ఓ ఎదురు చూస్తున్నా, ఈ సంవత్సరం ఆ మేఘాన్ని చూస్తామని. నిరీక్షణ ఆగలేదు, విశ్వాసం ఆగలేదు, మోకాళ్ళు దిగలేదు. ఓ శరీరాలు క్షీణించిపోతున్నాయి, శరీరాలు నలిగిపోతున్నాయి, ఆకలితో కన్నీటితో కళ్ళెండిపోతున్నాయి. కానీ దైవజనుల ప్రార్థన, గెత్సెమనేలో యేసయ్య చేసిన ప్రార్థన, మా పట్టణంలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురా నాయన, మా పట్టణంలో కడవరి ఉజ్జీవాన్ని చూడాలయ్యా, కడవరి వర్షాన్ని చూడాలయ్యా. అందరూ 2 చేతులు పైకెత్తి ఆమేన్ అంటుండగానే, స్వరమెత్తి బిగ్గరగా యేసయ్యని పలుకుతుండగానే, మోకరించగలిగిన వారందరూ మోకరించి యేసయ్యని పలుకుతుండగానే, అతి త్వరలో ఈ ప్రార్థన పండుగలకి మనం జవాబులు చూడబోతున్నాం. అతి త్వరలో ఒక మేఘం రాబోతుంది ఈ పట్టణంలో. ఆరోగ్యం ఉండి మోకరించగలిగిన వారందరూ మోకరించి 2 చేతులు పైకెత్తి స్వరమెత్తుతుండగానే, మన సంఘాల్లో ఒక పెను ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. అరచెయ్యంత మేఘమే, విస్తారమైనటువంటి వర్షం, 3.5 సంవత్సరాల కరువును తీర్చగలిగినంత వర్షం, ఒక దేశం ప్రజల యొక్క కరువును తీర్చగలిగినంత వర్షం, ఒక దైవజనుడి ప్రార్థన వల్ల, ఒక్క దైవజనుడి త్యాగం వల్ల, ఓ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టని ఒక్క దైవజనుడి ప్రార్థన వల్ల, ఒక విలియం కేరీ వల్ల భారతదేశంలో 150 కోట్ల మందిలో ఎంత ఉజ్జీవం రగిలిస్తే ఈరోజు ఎంతమంది సేవకులకు జరుగుతున్నటువంటి, నేను నమ్ముతున్నాను ఈ పట్టణంలో ఒక పెను ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. ఎందరో అభిషక్తుల రాక, ఓ రబా సందర బలా సందర, హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకుని, అందరూ అలాగే 2 చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్కసారి స్వరమెత్తి, మోకరించలేని వారు, ఆరోగ్యం లేని వారు లేచి నిలబడండి. మోకరించగలిగే ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ మోకరించండి. 2 చేతులు పైకెత్తి ఆగకుండా ఒక్క నిమిషం స్వరమెత్తి యేసయ్యా అంటే ఒక కేక వేద్దాం. ఆగకుండా యేసయ్యా. అమ్మ, స్వరాలు తగ్గకూడదు. పూర్ణ బలంతో ఒక కేక వేయాలి. యేసయ్యని పేరు పిలవడానికి సిగ్గుపడేవారు ఎవరు లేరు ఇక్కడ. యేసయ్యని పేరు పిలవడానికి ఎవరు అనుమానించొద్దు. మీరు ఎంత గట్టిగా స్వరం ఎత్తగలిగితే, మోకరించలేకపోతే నిలబడండి. ఓ కానీ స్వరం వినపడాలి, గట్టిగా ఒక కేక వేయాలి. ఎంత గట్టిగా కేక వేయగలుగుతారు? మీ స్వరాన్ని నేను వినట్లా, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, దేవుడు వింటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముని వల్ల జరగబోతున్నాయి. ఇది ఎలాగో జరుగుతుంది? దేవుని వాక్యం ద్వారా జరగబోతున్నాయి. ఇది ఎలాగో జరుగుతుంది? స్తుతి ఆరాధన ద్వారా జరగబోతున్నాయి, సహవాసం ద్వారా జరగబోతున్నాయి, ప్రసవ వేదన ద్వారా జరగబోతుంది. ఓ డోను పట్టణంలో ఎంతమంది దైవజనుల ప్రసవ వేదన. ఓ స్వరమెత్తి యేసయ్యా అని కేక వేయాలి.
ఆగొద్దు ఆగొద్దు ఆగొద్దు. ఈ మొదటి రాత్రే ఒక పెను ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నారు. నన్ను నింపు నాయన ఆత్మతో, నన్ను నింపు నాయన ఆత్మతో. చిన్న బిడ్డలు ప్రవచించబోతున్నారు, యవ్వనులు దర్శనాన్ని చూడబోతున్నారు, వృద్ధులు కలలు కనబోతున్నారు. అంత్యకాల అభిషేకాన్ని దేవుడు చేతుల పైకి ఆమేన్ యేసయ్యా అంటూ బిగ్గరగా బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ, యేసయ్యకి చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని కేక వేద్దాం, యేసయ్యని కేక వేద్దాం, యేసయ్యని కేక వినపడాలి. చప్పట్లు ఆగకూడదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూ యేసయ్యని కేక వేయాలి. కేక వేసి పరిశుద్ధాత్ముడా నా మీదకి రండి నాయనా, పరిశుద్ధాత్ముడా నా మీదకి రండి నాయనా, పరిశుద్ధాత్ముడా నా మీదకి రండి నాయనా, పరిశుద్ధాత్ముడా. మాట్లాడాలి మాట్లాడాలి, స్వరమెత్తాలి స్వరమెత్తాలి, స్వరమెత్తుదాం స్వరమెత్తుదాం. అన్య భాషల్లో మాట్లాడగలిగిన వారందరూ అన్య భాషలతో మాట్లాడుతుండగానే మూరబా సతరబాలబాలబా ఈ 5 రోజుల్లో ఆత్మతో నింపబడిపోదాం. ఇది ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధాత్ముని వల్ల జరుగుతుంది. 2024లో నిరాకారంగా ఉన్నారు, 2024లో శూన్యంగా ఉన్నారు, అగాధంగా ఉన్నారు. మీ జీవితాల్లో వెలుగు రాబోతుంది, వెలుగు రాబోతుంది, వెలుగు రాబోతుంది. స్వరమెత్తి ఆరాధించుచుండగానే చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ రిబాల సతాల బాబా బాబా ఓరి కబాల తురమననమ యేసయ్యా యేసయ్యా బిగ్గరగా స్వరమెత్తి యేసయ్యా 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 స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి. ఇదిగో మీ మాటనే ఆయన మాటగా మార్చుకోబోతున్నాడు. నువ్వు పాట పాడితే దేవుని అగ్ని దిగి రాబోతుంది. వాక్యం చెప్తుండగానే దేవుడు అగ్ని దిగి రాబోతుంది. నువ్వు ప్రార్థిస్తుండగానే దేవుడు అగ్ని దిగి రాబోతుంది. ఒక అగ్ని జ్వాలలాగా అనేక మందిని మార్చబోతున్నాడు. ప్రార్థన వదిలిపెట్టొద్దు. పరిశుద్ధాత్ముని ద్వారా జరగబోతున్నాయి, వాక్యం ద్వారా జరగబోతుంది, సహవాసం ద్వారా జరగబోతుంది, స్తుతి ఆరాధన ద్వారా జరగబోతుంది. అమ్మ ప్రసవ వేదన, ప్రసవ వేదన. మన వాగ్దానాలను కనబోతున్నాం, లోక రక్షకునికి జన్మనవబోతున్నాం. మన ద్వారా పట్టణాలు పట్టణాలు మార్చుకోబోతున్నాడు. ఆగొద్దు ఆగొద్దు ఆగొద్దు, స్వరమెత్తి స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా. నిలబడిన వారు అందరూ స్వరమెత్తి యేసయ్యా. 2 చేతులు పైకెత్తి దగ్గర ఒక కేక వేద్దాం పూర్ణ శక్తితో. మీ దగ్గర ఎంత బలం ఉంటే అంత మందితో, అంత బలంతో, ఎంత బలం ఉంటే అంత బలం. అదిగో ఇగో ఇప్పటికే దేవాదేవుడు పరలోకాన్ని తెరుస్తున్నాడు. ఈ ప్రాంతం పరలోకం కింద ఉన్నాం మనందరం. మన కేకకు దాటిపోయేవాడు కాదు. చాలా పరిచర్యలు మారిపోబోతున్నాయి. 5 రోజుల సభల ద్వారా ఈ ప్రాంతంలో చాలా పరిచర్యలోకి అంత్య దినాలలో అన్యజనులు ప్రవాహాల వలె వస్తారని వాగ్దానం నెరవేరిపోబోతుంది. ఆమె అంటుండగానే ఓ రబా సందరబాల సదారబా హోలీ హోలీ. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానమును స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చు. గట్టిగా చప్పట్లు కొడుతూ నీతో చేసిన తీర్మానమును. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. స్తుతిగణ మహిమలు రబాబా శబాల బాబా. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా. స్వరమెత్తాలి స్వరమెత్తాలి. ఓ రబా సదా రబాల యేసయ్యా యేసయ్యా. ఎంత స్వరం ఉంటే అంత స్వరమెత్తి సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. ఓ రబా సందరబా ఓ రణమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను. సియోనులో
ఆశతో ఉన్నాను నీకే వందనం నీకే వందనం నీకే ఉరా బాబా శబల బాబా అంత్య దినములలో ప్రజలందరి మీద నా ఆత్మ ఓకే వందనం నీకే 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 ఇది ఎలాగూ జరుగును పరిశుద్ధ